హాయ్ అండి, వెల్కమ్ టు కుషినికి ఛానల్. మళ్ళీ వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. శివుని ఆలయం అది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ స్టేట్లోని జబల్పూర్లో టూరిస్ట్ ప్లేస్. అది కచ్నర్ సిటీ శివ మందిర్ అంటారు. ఇది విజయనగర్లో ఉంటుంది. శివుని ఆలయము 76 అడుగుల ఎత్తులో ఈ విగ్రహం ఉంది. చూడండి ఎంత అందంగా ఉందో. వీడియో స్టార్టింగ్లో చూసారు కదా, అక్కడ స్టార్టింగ్. అక్కడ మనము దేవుని దగ్గర కొబ్బరికాయ కవర్స్ తీసుకోవచ్చు. తర్వాత లోపలికి వచ్చి ఇలా చెప్పులు బయట వరండాలో ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. చూడండి ఎంత అందంగా ఉందో. అంత గ్రీనరీగా చాలామంది మహావృషుల విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు అలా చాలా ఉన్నాయి. శివుడు చూడండి 76 అడుగుల ఎత్తున ఎంత పైన ఉన్నాడో. ఆకాశం తాకినట్టు చాలా అందంగా ఉంది. ముందు నంది. ఇక్కడ మనలాగా కొబ్బరికాయ కొట్టడం ఉండదండి. అలా మొక్కి అక్కడ ఒక కుండంలా ఉంటుంది, అందులో వేయడమే అగరవత్తులు అంతే. మేము వెళ్ళింది మధ్యాహ్నం, కానీ నైట్ వెళ్తే లైటింగ్స్ తోటి బాగుంటుంది. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు చాలా క్లౌడ్ ఉంటుందట అండి ఇక్కడ. మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఈ దేవుడిని విజిట్ చేయండి. ఇది చూసి దర్శించుకోండి. చాలా అందంగా ఉంటుంది. పులితోలు దాని మీద కూర్చొని ధ్యానంలో ఉన్నట్టు ఉంటుందండి. బాగుంటుంది చాలా. ఈ కింద ఒక రూమ్లా ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. చూడండి ఎంత అందంగా ఉన్నాడో శివయ్య. హర మహాదేవ శంభో శంకర. నేను అన్నా కదండి దేవుని కింద చిన్న రూమ్ ఉంటుందని, అదే ఇది. అక్కడ మనకి జ్యోతిలింగాలు ఉంటాయి కదండి, 12 దేవుళ్ళై. ఆ జ్యోతిలింగాలు అన్నీ ఒకే చోట దర్శించుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి. ఈమె ఎవరో తెలుసా? మా అల్లరి పిల్ల, మా మర్దల పిల్ల, ఆంధ్ర మర్దల పిల్ల. జ్యోతిర్లింగాలు చూడండి 1 by 1 వస్తుంది. అలా ఒక్కొక్క జ్యోతిర్లింగం 12 ఉంటాయండి. అలా గృహలోకి వెళ్ళగానే స్వర్గంలో పోయినట్టు అనిపిస్తుందండి. చూడండి ఇది ఎంత బాగుందో, చూసేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. మధ్యప్రదేశ్ మహాకాళేశ్వర ఉజ్జయిని. అలా చూడండి అంత ఒక్క జ్యోతిర్లింగాలు. నేను చెప్పడం ఏముంది, మీరు చూడండి. మహాకాళేశ్వర్, అదే ఒక్క దేవుని జ్యోతిర్లింగం చూడండి. రామేశ్వర్ తమిళనాడు. గుజరాత్. శివనారాయణ కింద 12 జ్యోతిర్లింగాలు ఉండడం విశేషం కదా. అక్కడ ఒక ఫోటో దిగాము. చూడండి దేవుని చుట్టూ గ్రీనరీ, కాకపోతే అందులోకి ఎవరు వెళ్ళనివ్వరు. అలా సైడ్కే నిల్చొని అలా ఫొటోస్ దిగాలి అంతే. అన్నీ పంపిస్తారా అమ్మ? చూడండి ఎంత అందంగా ఉందో. పచ్చదనమే. అడకన్ని మనం పిక్స్ తీసుకున్నాము గుర్తుండేలాగా. చూడండి మా చిన్న పాప చూడండి, మా పెద్ద పాప ఒక్క ఫోటో కూడా చూసరికి ఆకలి వేస్తారు. హోటల్కి వెళ్ళి దోశ తీసుకున్నాము అందరము. మా సార్ వాళ్ళ
సారతను వాళ్ళ వైఫ్ ఆంధ్ర వెజ్ పులావ్. ఆ దోశ ఎంత అనుకుంటున్నారండి? 150కి ఒక్క దోశ. అదే ఇంట్లో వేసుకొని తినొచ్చు. 150 తోటి ఎన్ని దోశలు అవుతాయో. హోటల్కి వెళ్తే అలా ఉంటుంది. అలా భోజనం చేసి ఇంటికి వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.